జనహిత పాదయాత్ర. అందులో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సక్సెస్ అయింది. మంత్రి దామోదర రాజనరసింహ పిలుపుతో వేలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. సంగుపేట చౌరస్తాలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి దామోదర రాజనరసింహ ఘన స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. సంగుపేట చౌరస్తా నుంచి జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ఘనంగా జనహిత పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, వివేక్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, యువ నాయకురాలు త్రిషా రాజనరసింహ, జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు, సురేందర్ గౌడ్, డాకురి శివశంకర్, పట్లోల ప్రవీణ్, రంగా సురేష్, పిట్ల లక్ష్మణ్, మైనార్టీ నాయకులు మహమ్మద్ నజీర్, మహమ్మద్ ఖాలిద్ తదితరులు యువ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం కోరే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా అభివృద్ధి కోరే పార్టీ. బడుగు బలహీన వర్గాలకు బలం ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? పార్టీ. ఈ రోజు మనం నడిచిన యాత్ర, మనం వేసిన ప్రతి అడుగు, మనం మోసిన ప్రతి జెండా, తీసుకున్న ప్రతి ఊపిరి మన కాంగ్రెస్ పార్టీకి అంకితం చేద్దాం. ప్రతి ఒక్కరు జిల్లా అంతా వినపడేలా చేతులు బిగించి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ ఒక్క పిలుపుతో వేలాది మందిగా కదిలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి పేరు పేరున హృదయ